నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా సరదా కథ చెప్పండి రమ్మగారు ఒకటి. ఒక ఊళ్ళోనట నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వీళ్ళకి కొంచెం పర్వాలే ఆస్తి స్వాస్తి కొంచెం కొంచెం ఉన్నాయి, బాగానే. ఎంతసేపు దొంగ వేషాలు వేసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళని మోసం చేయటం, దారే పోయే వాళ్ళని బోల్తా కొట్టించడం, ఎవరినైనా కొంచెం చిన్నగా నాటకం ఆడి వాళ్ళ డబ్బులు లాగేయటం, పేకాటాన్ని మొదలుపెట్టి చివరికి పెద్ద పెద్ద పందాలు పెట్టించి అవతల వాడి డబ్బంతా ఊడగొట్టేయటం, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళంతా బాబోయ్ వీళ్ళతో పడలేని రా అనుకునేవాళ్ళు. అయితే ఎవరో ఒకడిని, ఒక బకరాన్ని వెతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట. సరే ఏమనుకున్నారు, మన ఊళ్ళో వాళ్ళందరినీ మనం లైన్లో పెట్టేశాం, కొత్త ఊరు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకోవాలి, బాగా ఇప్పుడంతా చిన్న చిన్నవి సంపాదనలు బాగా సంపాదించుకోవాలని భావించారు. సరే ఇంట్లో పెళ్ళాం పిల్లలు అమ్మలు అందరి మెడల్లోవి చెవుల్లోవి అన్నీ తీయించేసి వాటిని డబ్బు చేసుకుని తలా ఒక చిన్న మూట సిద్ధం చేసుకున్నారు. పై ఊళ్ళకి వెళ్ళి బాగా సంపాదించుకొస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. నలుగురు ఓ పట్టణానికి చేరారు. ఆ పట్టణంలో ఒక సత్రంలో వాకిట్లో కూర్చుంటే ఒక ఆయన, ఒక పెద్ద మనిషి చక్కగా బట్టలు దాబుగా వేసుకున్నాడు. ఆయన వస్తుంటే వాళ్ళు అట్లా ఆయన కేసు చూస్తున్నారు. రే బాగున్నాడు రోయ్, వీడిని బోల్తా కొట్టించాలి, ఎలాగైనా బోల్తా కొట్టించేసేయాలి అనుకున్నారు. అయితే ఆయన గతుక్కుమన్నాడు వీళ్ళని చూసి. ఒకప్పుడు వీళ్ళ దారైపోయే వాళ్ళని మోసం చేశారు చూడు చాలా మందిని, అందులో ఈయనొకడు. ఆయన తల ఒప్పుకున్నాడు, వీళ్ళ సంగతి చూద్దాం మనం కూడా అని భావించాడు. సరే ఏమైంది, మీదే ఊరండి, మీదే ఊరు అని మాట్లాడుకున్నారు. ఈ సత్రాల్లో భోజనాలు అయ్యాక ఈ సాయంకాలాలు అనమాట, రాత్రిళ్ళు పడుకుంటారు, పొద్దునే మళ్ళీ లేచి నడవాలి కదా, పాతకాలపు కథలు కదా ఇవి. సరే రాత్రి పెందరాళి అంటే కొంచెం 6:30 7 గంటలకు భోజనాలు చేశాక 2 గంటలు కబుర్లు చెప్పుకుంటారు. అంతా ఓ చోట చేరితే మీదే ఊరు ఇవి ఏవో మాట్లాడుకున్నాక కాలక్షేపం కావటం లేదు, ఏవైనా వెరైటీగా కథలు చెప్పుకుందామా, మనం పందెం వేసుకుంటే బాగుంటుంది, కథలు కాకుండా పందాలు అన్నారు. ఈయన అన్నాడు, అలాగేనండి, ఏ పందానికైనా నేను రెడీ అన్నాడు. అన్నాక ఏమన్నారు, ఇప్పుడు పందెం వేసుకున్నాం, మీరు నేను పందెం వేసుకుంటే మధ్యవర్తి ఒకడు ఉండద్దు అన్నారు. సరే ఆ సత్రం యజమాని ఆ ఊరి మున్సబు కూడా, వీళ్ళు ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊరి మున్సబు ఆయన సత్రం అధికారి అనమాట. ఆయన పెడదాము మధ్యవర్తిగానే ఆయన కూర్చోబెట్టారు. వీళ్ళు నలుగురు ఏం చెప్పారంటే, ఒకటి చెప్పాడు, మేము 4 కథలు చెప్తాం, కథని కాదనకూడదు, మధ్యలో అడ్డం రాకూడదు, కావాలంటే మీరు కూడా ఓ కథ చెప్పచ్చు, కాదన లేకుండా చెయ్యాలి, కాదు అంటే మీరు మాకు డబ్బు ఇవ్వాలి, ఓయ్ అవును అంటే వాళ్ళు ఏదంటే దానికి ఒప్పుకోవాలి కదా. ఇలా కుదిర్చారు. సరే మొట్టమొదటి వాడు ఒక కథ చెప్పాడు, నాకు 2 నెలల వయసు అప్పుడు ఓసారి నేను చింత చెట్టు ఎక్కా, చింత చెట్టు మీద నుంచి పైనుంచి కిందకి చూస్తుంటే ఒక పులి వెళ్తుంది. నేనేం చేశానంటే చింతకాయలు కోసి, 2 నెలల పిల్లాడు, చింతకాయలు కోసి ఆ పులి వస్తుంది కదా దాన్ని ఠపామని కొట్టి అది ఢామని చచ్చిపోయింది. అంటే భలే బాగుంది కథ అని అడిగిన. చింత చెట్టు ఎక్కితేవా 2 నెలల పిల్లాడివి అనలా, చింతకాయ వేసి కొడితే పులి చచ్చిపోతే భలే చెప్పావాయి కదా అనలేదు, అనకూడదు అంటే కష్టం. సరే రెండో వాడు చెప్పాడు, మా చిన్నప్పుడు మా తాత నేరేడు చెట్టు మీద కూర్చుని కాయలు కింద పడేస్తే పనస పళ్ళంత నేరేడు పళ్ళు బంగారపు రంగులో పడేవి. పనస పళ్ళు నేరేడు చెట్టు మీద నుంచి నేరేడు కాయకు వస్తే అది పనస పండంతా ఉండటం, బంగారపు రంగులో ఉండటం. నేరేడు అని ఎందుకంటే నేరేడు రంగులో ఉంటాయి కాబట్టి మా తాత అట్లా చేసేవాడు. అసలు మా తాత చేసినంత గొప్ప పనులు ఇంకెవ్వరూ చేయలేదు. ఆయన ఏ చెట్టు ఎక్కినా బంగారపు రంగు పళ్ళు కోసేసేవాడు. చెట్టు ఎక్కడం ఆలస్యం, ఆ బంగారం అంతా మా ఇంటి నిండా బంగారమే. ఆ బంగారం ఒకసారి ఈయన మా ఇంటికి వచ్చినప్పుడు, మన ఎదురుగుండా ఉన్నాడే పెద్ద మనిషి, కొన్ని బంగారపు గింజలు ఈయనకు కూడా ఇచ్చా అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు అవునన్నాలా, నాకెప్పుడు ఇచ్చావు అంటే ఓడిపోయినట్టు, అవును అంటే బంగారపు గింజలు వెనక్కి ఇవ్వాలి. ఓహో మొదటివాడు ఊరికే కథ చెప్పి ఊరుకున్నాడు, రెండో వాడు ఈయన ఇరికించడానికి చూస్తున్నాడు. సరే బాగుంది, శభాష్ చాలా బాగా చెప్పారన్నారు. ఆగిద్ది. 4 5 చెప్పాలి కదా, అప్పుడు కదా ఒకళ్ళనొకళ్ళు ప్రూవ్ చేసుకునేది. మూడో వాడు ఏం చెప్పాడంటే, ఒకరోజు నేను అలా వ్యాహ్యాళ్ళకి వెళ్తుంటే ఒక పెద్ద పులి వచ్చింది, దాన్ని చెవులు పట్టుకుని కుందేళ్ళని విసిరినట్టు విసిరా, అది కుందేలాగా వెళ్ళి పొదలపడింది. అప్పుడు ఆ కుందేలు మాంసం కోసం నేను పొదలోకి చేయబెట్టి కుందేలుని తీసి కాల్చాను.
కాలిస్తే దాన్ని కాల్చి దాన్ని నేను అమ్మితే నాకు 1000 వరహాలు వచ్చినాయి. అందులో 500 ఈ పెద్ద మనిషికి ఇచ్చా, మా వాకిట్లోకి ఈయన వచ్చినప్పుడు. అయిపోయింది కథ. శభాష్, బాగుంది. 4గో వాడు చెప్పాడు కథ. 4గో వాడు ఏం చెప్పాడంటే, నేను చేపల వేటకు వెళ్ళాను. చేపల వేటకి వలేసాం. వలేస్తే ఒక పెద్ద చేప పడింది వలలో. చాలా పెద్దది. ఎంత పెద్దదో! ఆ పెద్ద చేపను అతి కష్టం మీద కోసి బయటికి తీసుకొస్తే దాని పొట్ట చీరితే అందులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ ఈయన మా వాకిట్లోకి వస్తే ఈయనకు అమ్మడానికి ప్రయత్నించా. ఈయన అవన్నీ తీసుకున్నాడు, కానీ నాకు డబ్బు ఇవ్వాల. నా అంత చేపల వేటగాడు ఎవ్వరూ లేరని ఈయన నాకు కితాబిచ్చాడు మా ఊళ్ళో, కానీ డబ్బు ఇవ్వాల. కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బుల వసూలు కోసమే నేను ఈ ఊరు వచ్చాను. ఏమంటారు అన్నాడు. చాలా బాగా చెప్పారండి అన్నాడు. భలే చెప్పారండి కదా, ఎంత బాగుందో అన్నాడు పెద్ద మనిషి. ఈ మున్సబ్ గారు కూడా శభాష్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు పెద్దగా టలాయించడానికి వీల్లేదు. ఈ సత్రం అధికారి, అన్నం పెట్టినవాడు, పైగా ఆ ఊరు మున్సబ్బు. ఎక్కువ టకుటమార వేషాలు వేస్తే ఈయనేం చేస్తాడు? కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఇంతకంటే గొప్ప కథ ఎవడైనా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళకి సంవత్సరాల తరబడి మనుషుల్ని ఇట్లా టోకరా ఇచ్చేసే పద్ధతి ఉంది. ఎలాగా? ఓ మేకపిల్లని పట్టుకుని ఇది ఏప్రిల్కి మార్చి తర్వాత ఏమొస్తుంది, ఏప్రిల్ తర్వాత మే వస్తుంది, మళ్ళీ తర్వాత దాని జూన్కి ముందు ఏమొస్తుంది అంటే మే అనిపించినట్టు. అంతే. అవతలాడు మే అని చెప్తాడు ఆటోమేటిక్గా. అంతే కదా? అవును. అలాంటి ప్లాన్ చేసి ప్రతిసారి చేసేవాళ్ళు. వీళ్ళకి చాలా అనుభవం ఉంది. దొరికేశాడు ఈయన. సంపన్న గృహస్థు, చక్కగా జరి పంచ అవి కట్టుకుని ఉన్నాడు. ఉత్తరం కూడా జరీది. ఉంగరాలు ఉన్నాయి, వేళ్ళకి మెళ్ళలో గొలుసు ఒకటి కనిపిస్తుంది, కాళ్ళకి 2 వెండి కడియాలు ఉన్నాయి, చెవులకు పోగులు ఉన్నాయి, ఖచ్చితంగా జేబులో డబ్బులు ఉంటాయి కదా అని ఊహించారు. సరే, ఇప్పుడు ఈయన చెప్పాడు. ఈయన కూడా కథ చెప్పాలి కదా. నో అనలేని కథ చెప్పాలి. నో అనకూడదు అవతల వాళ్ళు, అవునని అనాలి. ఈయన ఏం చెప్పాడంటే, నాది పెద్ద వ్యవసాయ క్షేత్రం, చాలా పెద్దది. పత్తి విత్తనాలు నాటుతాను నేను. అయితే పత్తి చెట్లు వస్తూ ఉంటాయి కదా, ఒక పెద్ద పత్తి చెట్టు వచ్చింది. దానికి ఇంత పువ్వు పూసింది, చాలా పెద్దది. పూసేసరికల్లా అయితే ఆ మిగిలిన చెట్లన్నీ కాయలన్నీ కోసేసుకుని పెద్ద పువ్వు పూసి కిందది కదా కాయ అవుతుంది. ఆ పెద్ద కాయ ఎప్పటికీ కోయిలా మేము, ఏమవుతుందో చూద్దామని. ఒకనాడు చిట్ట చివరికి ఆ కాయ పగిలి అందులోంచి 4 మనుషులు బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్నారే 1 2 3 4 వీళ్ళు 4 వాళ్ళు. అప్పుడు నా పత్తి క్షేత్రంలో నేను పోసిన నీళ్లు తాగిన చెట్టు అది పెరిగి అందులోంచి వచ్చిన గింజలు ఎవరివి? నావే. గింజలు నావైతే గింజల బదులు మనుషులుగా పుడితే మనుషులు కూడా నావే కదా. వీళ్ళు నా బానిసలు. వీళ్ళేం చేశారు? వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూనే మా ఇంట్లోంచి డబ్బు దశకం అన్నీ ఎత్తుకుని పారిపోయారు, బానిసత్వం మానేసి. వీళ్ళ జేబుల్లో ఆ డబ్బులున్నాయి. నేను వీళ్ళని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చా. ఇంతవరకు నేను వస్తుంటే వీళ్ళు నేనేదో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని ఊరందరికీ చెప్పుకుని తిరుగుతున్నారు. నిజానికి వీళ్ళ జేబులో డబ్బులున్నాయి, ఆ డబ్బులు నావి అన్నాడు. అనేసరికి మున్సబ్ అన్నాడు, శభాష్, చాలా బాగుంది, కరెక్ట్గా చెప్పారు అని. జేబుల్లో చూడండి రా అన్నారు. ఈ వచ్చిన సంపన్న గృహస్థుడి సామాన్లు వెతికితే ఇందులో వజ్రాలు లేవు, బంగారం లేదు, ఏమీ లేవు. కానీ వీళ్ళ 4 జేబుల్లో డబ్బులున్నాయి. ఇప్పుడు ఎవరు దొరికారు? కోతల రాయలు 4 దొరికేశారు. మున్సబ్ అన్నాడు, న్యాయం అదే కదా. ఇప్పుడు కాదనకూడదు కథ, అవునని ఒప్పుకోవాలి. అవునని ఒప్పుకోవడానికి సాక్ష్యం కూడా పెద్ద మనిషి చూపించాడు కదా. అంతే. సాక్ష్యం ప్రకారం ఏం చేయాలి? మీరు 4 ఆయనతో వెళ్తారా, జేబుల్లో డబ్బులు తీసిస్తారా? వస్తే 4 తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పని చేయించుకుంటా, లేదా నా డబ్బులు నాకు ఇప్పించాలి. ఏం చేయలేకపోయారు, డబ్బులు తీసి ఇచ్చేశారు. ఇచ్చాక ఆయన ఏమన్నాడంటే, వీళ్ళు ఇలాంటి పనులే చేస్తారు కాబట్టి ఈ ఊళ్ళోంచి బయటికి కదలనివ్వకూడదు, ఎవరినైనా మోసం చేస్తారు కాబట్టి ఈ 4 ఈ ఊళ్ళోనే ఏదైనా పని చేయించేలాగా చేయండి. మున్సబ్ అంటే ఇప్పుడు గ్రామం తాలూకు పనులన్నీ చేయించుకుంటారు కదా, గవర్నమెంట్ పనులు. వీళ్ళు 4 ఏదో చిన్నదో తృణమో పణమో ముట్ట తెప్పి గ్రామాధికారి కింద పనిచేసే పనిలో పెట్టండి, ఇతరులతోటి మాట్లాడే అవకాశం ఇవ్వద్దు, వీళ్ళు మిగిలిన వాళ్ళు కూడా చెడగొడతాడని చెప్పాడు ఆయన. చాలా కరెక్ట్గా కుదిరింది కదా. దాంతో ఆ గ్రామాధికారి ఏమన్నాడు, అయ్యా మీరు రేపు పొద్దున వెళ్ళిపోండి, వీళ్ళని మా ఊళ్ళోనే కట్టేస్తాం, వీళ్ళు ఇక్కడ పని చేయాల్సిందే,
సంవత్సరం పాటు పనిచేస్తే గానీ వీళ్ళని వెళ్ళనివ్వద్దని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏడాది పాటు ఒళ్ళొంచి ఇక్కడ పనిచేశాక వాళ్ళు ఈ కోతల రాయిళ్ళుగా ఉండకూడదని కష్టార్జితం మనం కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే ఈ 10 ఎవడైనా కొట్టేస్తే ఎంత నొప్పి ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి తెలిసింది. ఎంతమందివో కష్టార్జితాలు కొట్టేశారు సరదాగా నవ్వుతూ. కాదయ్య మనకు చూడు ఎప్పుడును మన నొప్పి చాలా పెద్దది. అవునండి. ఎదుటివాడి కష్టం చాలా సింపుల్. పక్కవాడి 100 రూపాయలు చాలా సింపుల్ గా కొట్టేస్తాం. మనది 10 రూపాయలు పోతే గానీ ఆ నొప్పి ఏమిటో తెలియదు మనకి. మన దాకా వస్తే కదా తెలిసేది. ఎవరో డాక్టర్ గారు చెప్పారు, ఇన్ని కంతులు కోసాను నాకు అంతంత నొప్పి ఇంకోటి అది లేదని. అందరి కంతులు కోసేటప్పుడు వాడమ్మో కుయ్యమొర్ర అంటాడు అని కాయల్ని కట్ చేస్తుంటే. నీ సొంత కంతి కోసినప్పుడు కదా నీకు నొప్పి తెలిసేది. అవును కదా. ఎవరినైనా మోసం చేసే సైబర్ క్రైమ్స్ అవి ఎన్ని జరుగుతున్నాయి. వాళ్ళు ఎవ్వరు కష్టపడి సంపాదించే వాళ్ళు కాదు, వెధవలు, పారాసైట్స్, పురుగులు, అంతే కదా. చెట్ల మీద వాటి మీద పడి బతుకుతూ ఉంటాయి. నక్కలు, తోడేళ్ళు, హైనాలు అవి కూడా అంతే పారాసైట్స్. ఏనుగులు వాటిని సింహాలు చంపేస్తే ఆ మిగిలిన ఆహారాన్ని తినేవి ఆ జాతి పారాసైట్స్. పరాన్న పొక్కులు, పక్కవాడు సంపాదించుకుని దాన్ని తినడం అంతే. వీళ్ళకి తన సొంతంగా కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు పోతే కదా నీకు నొప్పి తెలిసేది. సొంతంగా కష్టాలు గిష్టాలు ఏముండవు. ఇలాగే పోచుకోలు రాయిళ్ళంతా కోతల రాయిళ్ళు లాగా ఉండి పెద్ద చక్కగా జరిగింది కదా శాస్తి. వీళ్ళకి ప్రతివాడికి శాస్తి జరుగుతుందా? జరగకపోతుంది. ఎప్పుడో జరిగితే జరుగుతుంది. ఆ జరిగేది ఏమిటి? నువ్వు జైలు శిక్షో మరణమో సంభవిస్తుంది అంతే. నీలాంటి వాడే నిన్ను మోసం చేస్తాడు. తాడిని దన్నేవాడు అంటే వాడు తలని ఇంకోటి అంతాడు అంతే. అంతేగా నువ్వు నన్ను మోసం చేస్తే ఏమిటి? అదేగా చెప్తారు కదా, జయ పొట్టివాడిని పొడుగువాడు కొడితే పొడుగువాడిని పోచమ్మ కొడుతుంది అంటారు. ఇది ఇక్కడ మన తెలంగాణ సామెత. మన వైపు ఆంధ్రలో ఏం చెప్తారంటే, ఊరివారి బిడ్డని రాచవారి బిడ్డ కొడితే, నగరివారి బిడ్డ కొడితే నగరివాడిని నారాయణుడు కొడతాడు. భగవంతుడు వేస్తాడు శిక్ష. ఊరి బిడ్డని నగరి బిడ్డ కొడతాడు అంటే రాజుగారి అబ్బాయి, వాడిని నారాయణుడు చూసుకుంటాడు. భగవంతుడే చేస్తాడు దానికి. కాబట్టి ఇలా పోచుకోలు రాయిళ్ళుగా ఉండొద్దు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు పనులు చేసుకొని చక్కగా మంచిగా పని చేసుకుని కష్టపడి పక్కవాడు సంపాదించుకున్న దాన్ని లాక్కోవటం తెలివి కాదు. అది పారాసైట్స్ గా బిహేవ్ చేయటం, పరాన్న పొక్కులుగా ప్రవర్తించడం ఎంత బ్యాడ్ ప్రాక్టీసో. వాళ్ళని కల్లా తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరో దానివల్ల పాపం కదా. ఎవరు మన పిల్లలు చెడ్డవాళ్ళు అవ్వాలని కోరుకుంటామా? ఏ తల్లిదండ్రి కోరుకోరు. మంచి పిల్లలు అవ్వాలనుకుంటాం. ఇలా దుర్మార్గులుగా ప్రవర్తిస్తే ఎట్లా మరి? చూడు కథ ఎంత బాగుందో కదా. కథ బాగుంది. తెలుగులో ఉన్న అన్ని తిట్లు తిట్టారు మీరు. నిజం రామ్ గారు కదా. నిజంగా పిల్లలకి చెప్పాల్సిన కథ చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథల్లో సాధారణంగా మనం జంతువుల్ని మనుషుల్ని చూస్తుంటాం. మనుషుల కన్నా జంతువుల కన్నా మనుషులు బాగా తెలివైన వారు అనేది మన కథలో మనం చూస్తూ ఉంటాం కదా. సాధారణంగా కూడా అంతే, కానీ మనకన్నా వాటికి ప్రేమ, విశ్వాసం ఎక్కువ ఉంటుంది కాదంటారా? జంతువుల్లో విశ్వాసం అంటే కుక్కలకే విశ్వాసం ఉన్నట్టు కనపడుతుంది. మిగిలిన ఏ జాతికి విశ్వాసం ఉన్నట్టుగా చూపించరు. లేదు, బహుశా ఓన్లీ కుక్కల వరకు అనుకోవాలి. కుక్క విశ్వాసం గల జంతువు అంటే ఒకటి కుక్క, సాధు జంతువు అంటే ఆవు. మిగిలిన వాటికి వాడు విశ్వాసం కలిగి ఉంటుంటే ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ ఆ జాతిలో ఉండదు. జాతి లక్షణం కాదు, గుర్తు పెట్టుకునే జాతి కాదు, అది జాతులు కావు వాటివి. ఈ కథలు మనం ఏంటి రకరకాలు చెప్తాం కదా, కాకపోతే వాటికి మనకి విచక్షణ ఉంటుంది, వాటికి విచక్షణ లేదు. వాటికి అంటే తమ పని తమ చేసుకోవటమే గాని ఇతరుల పని చెడగొట్టే తెలివితేటలు వాటికి ఉండవు. అవును, మనుషులకు అవి పుష్కలంగా ఉంటాయి. అవును, ఇది అది రెండు వస్తాయి కదా. తప్పించుకోవడం జంతువులకు వచ్చిన దానికంటే మనుషులకి బాగా వచ్చు. మాట్లాడే అవకాశం ఉందనుకో జంతువులతోటి సులువుగా తప్పించుకోవచ్చు. మనకి కథల్లో జంతువు మనిషి మాట్లాడుకున్నట్టు కనిపిస్తాయి. చందమామలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఒక కథ చెప్దాం చూడు. అలాగే. బంగారు పిలక. పేరే చాలా పేరే డిఫరెంట్ గా ఉంది, అయితే కథకి రెలవెంట్ గా ఉండదే అనమాట. జంతువులు మనుషులు కలిసి ఉన్నది. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడట. ఆ కాలంలో వ్యక్తులకి శిఖలు తల గుండు పిలక ఉండేవి కదా. బ్రాహ్మలు తమ శక్తి అనుసారం లోహాలతో చేర్చుకున్నారు. బంగార పిలక, వెండి పిలక, రాగి పిలక, ఇత్తడి పిలక, ఇలా పిలకలు పెట్టుకునేవాళ్ళు. ఆ పిలకను బట్టి వాళ్ళ శక్తి కనపడుతుంది అనమాట. ఈయన బాగా ఆస్తిపరుడు, ఈయనకి బంగారు పిలక ఉంది. మనం జడలో పెట్టుకునే జడ తీసుకుని వెనకాల పెట్టుకునే చామంతి బిళ్ళ, పైన పెట్టుకునే నాగరలు, చందమామలు, చంద్రవంకలు, సూర్యవంకలు, వాటి వల్లే మన డబ్బులు తెలుస్తాయి, మన నగల వల్లే కదా. అలాగే ఈ బ్రాహ్మడు పెట్టుకున్నటువంటి శిఖ బంగారపదే వెండిదే అనే దాన్ని బట్టి ఆయన స్తోమత తెలుస్తుంది. కాదు రమ్మగారు, ఇది కథ అయినా నిజంగా అలా ఉండేవారు అంటారా? కథ
అంతే. కథనే చెప్పుకోవాలి. అయితే ఈ బ్రాహ్మడట పక్క ఊరులో ఉన్న వాళ్ళ అత్తగారింటికి వెళ్దాం అనుకున్నాడు. అక్కడ ఏదో వ్యవహారం అయితే వెళ్ళదలుచుకుంటే ఏమైంది, చక్కగా తయారయ్యాడు, స్నానం సంధ్య తెమిల్చుకుని ఈ బంగారు పిలకని నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఏమైంది, ఈయన ఊరు దాటిన తర్వాత పొలిమేరలలో ఒక కుర్రాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడు పిల్లని గోవి వాయించుకుంటున్నాడు. ఆ పిల్లని గోవి సరదాలో పడి వాడు చూసుకోలే, ఈ గొర్రెలకి పక్కగా ఒక మూల ఒక నక్క పొంచుందిట. ఒకటో రెండో గొర్రెలు నేసిపోతుంది. ఈయన దూరం నుంచి నడిచొస్తున్నాడుగా, ఈ కుర్రాడు వీడి పిల్లని గోవి ఈ గొర్రెలు మూల ఉన్న నక్క అన్నీ చూసేసాడు. చూసి ఓ అబ్బాయి చూసుకోరా ఇక్కడ నక్క పొంచుంది అని చెప్పేసరికి అలా వాడేం చేశాడు, రాళ్ళు బెడ్డలు విసిరికొట్టి ఓ కర్ర విసిరేసి నక్కని బెదిరించి తోలేసి గొర్రెల్ని బాగా తనకు కనపడేలాగా ముందుకు జరుపు కూర్చోబెట్టుకున్నాడు. నక్క పారిపోయి ఏమనుకుంటే ఎవరెవరా బ్రాహ్మడు పిలక వీడి వల్ల కదా నా తిండి పోయింది, లేకపోతే నా పిల్లలు హాయిగా 2 గొర్రె పిల్లల్ని మేసి సుఖంగా ఉండేవి, ఈ పూటకు తినేసి బ్రాహ్మడికి శాస్త్ర చేయాలనుకుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఈయన ఏం చేశాడు, ఓ చెరువు దగ్గర ఆగి మొహం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి దిగాడు. అయితే నెత్తి మీద ఉన్న పిలక నీళ్ళలో కొంగినప్పుడు పడిపోదు, అసలే బంగారు పిలక. అందుకని ఏం చేశాడు, తన సామాన్లతో పాటు అంటే సంచి ఓ బాణాకర్ర వాటితో పాటు తన పిలకను కూడా తీసి అక్కడ భద్రపరిచి నీళ్ళలోకి దిగాడు. ఈయన మొహం కాళ్ళు చేతులు కడుక్కుని ఓ 4 మంచినీళ్ళు తాగి తెచ్చుకుని చెంబులోకి నీళ్లు ముంచుకుని, మంచినీళ్ళు తాగాలి కదా తినేటప్పుడు, తెచ్చుకునే లోపల ఈయన అక్క చల్లగా అక్కడికి వచ్చి ఈయన బట్టల్లో పక్కన పెట్టినటువంటి బంగారు పిలకని చేత్తోపుచ్చుకోవాలి నోటితో ఖర్చుకుని పట్టుకెళ్ళింది. ఈయన ఏం చేశాడు, పైకి వచ్చి మెలుగా సంచిలోంచి ఏదో ఫుడ్ తీసుకున్నాడు, తిండి ఏదో తెచ్చుకున్నాడుగా మధ్యాహ్నం తినడానికి, అది తిన్నాడు. సరే వస్తువులన్నీ సవరించుకుని పిలక పెట్టుకుందామని చూసేసరికి పిలకలేదు. అయ్య బాబోయ్ ఇదేమిటి ఇది ఎలా మిస్ అయిపోయింది, బాగా ఆలోచించాడు. దారిలో ఎక్కడా పడిపోవాలా, ఖచ్చితంగా నేను తీసాను నాకు గుర్తుంది. చూస్తే తన సామాన్ల పక్కన నక్క నుంచున్నట్టుగా దాని పాదాల గుర్తులు, పరిగెత్తినట్టుగా దాని కాళ్ళ గుర్తులు కనపడ్డాయి. కాబట్టి నక్కే తీసిందని అర్థమైపోయింది. ఇందాక ఫుడ్ చెడగొట్టాను కాబట్టి దాని తిండి చెడగొట్టేశాడు. అందుకని అది ఈ పని చేసిందని ఏం చేశాడు, నక్కని వెతకడానికి పోయాడు. ఆ పొదలో ఈ పొదలో వెతుకుతుంటే అతను వంగి చూస్తున్నాడు ఎక్కడుందని. నక్క పొట్టిది కదా జంతువు, ఎక్కడైనా దాక్కుందని చూస్తున్నాడు. ఈ కిందకి చూసే క్రమంలో చుట్టుపక్కల వాతావరణాన్ని అబ్జర్వ్ చేయలే. ఆ పొదలు ఈ పొదలు కదిపేసరికి ఓ పొదలో వచ్చి గుర్రమంటూ పెద్ద పులి ఒకటి బయటకు వచ్చి సమయానికి వచ్చావు నాకు దాహం వేస్తుంది రామని పిలిచేసరికి బ్రాహ్మడు బెదిరిపోయాడు. అయ్యి బాబు ఇది ఇంకా ఏమైనా ఉందా మన మీద పడుతుంది, బాబు నన్ను వదిలేయమన్నాడు. వదిలేయమంటే పులింది నాకు ఆకలి లేదయ్యా, ఎండగా ఉంది కదా దాహం వేస్తుంది, కాబట్టి నీ మెడ దగ్గర నరాన్ని అలాగా కొరికి ఓ 4 రక్తం పీల్చితే వెళ్ళిపోతాను, కమ్మగా ఉంటుంది మనిషి రక్తం అంతే అనేసరికల్లా ఈ తెలబోయి ఈయనేమన్నాడు, అమ్మ బాబు మెడ దగ్గర నరం తెంపాక ఇంక బతుకుంటాడా, తర్వాత ఏదో ఒకటి పిక్కు తింటుంది దాన్ని. అందుకని ఏమన్నాడు, అది కాదండి మీరేమో అడవికి రాజు, ఇంత పెద్ద పులి, నిన్ను మించిన రాజు ఎవడు ఉండడు, నువ్వు ఇంత రాజువి శిఖలేని బ్రాహ్మణ్ణి తింటావా, నువ్వు రక్తం పీల్చడం అంటే నన్ను తినడం కదా అర్థం. నా చూడు పిలక కాస్తా పోయింది, పిలక లేదు, శిఖలేని బ్రాహ్మడు అంటే ఎందుకు పనికిరాడని, బ్రాహ్మడు కాదు శిఖ లేకపోతే బ్రాహ్మడే కాదు. నువ్వేం చెప్పుకుంటావు, మీ కుల పెద్దలు కులంలో మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతి వాళ్ళకి చెప్పాలి కదా, ఫలానా బ్రాహ్మడు రక్తం పిలిచి అంటే బ్రాహ్మడికి శిఖ లేదు అనే సంగతి తెలిస్తే పరుగు పోతుంది. అందుకని నా శిఖ వెతికిపెట్టు, నక్క వెతుకుపోయింది, మన ఇద్దరం కలిసి వెతుకుదామని అడిగాడు. పూలంది సరే పద వెతుకుదామని. అది కూడా ధర్మ సూక్ష్మం కరెక్టు, ధర్మశాస్త్రాల్లో చెప్పారు శిఖలేని బ్రాహ్మడే కాదు, కాబట్టి వాడు రక్తం పీలిస్తే పరుగు పోతుంది. 2 కలిసి అక్కడ ఇక్కడ వెతకడం మొదలెట్టాయి. వీళ్ళిద్దరూ నడిచిపోతుంటే పైన ఒక మామిడి చెట్టు మీద నుంచున్న ఒక బొంతకాకి చూసి ఏం చేసింది, పైనుంచి కేకేసింది, పులిబాబా ఆ జన్మ శత్రువు మనకి మనిషి, వాడితో కలిసి ఎందుకు వెళ్తున్నావంటే, ఈయన ఏం చెప్పింది పులి, ఈయన బ్రాహ్మడు నాకేమో దాహంగా ఉంది మెడనరం కొరికి రక్తం పీలుద్దామంటే ఈయనేమో నాకు శిఖ పోయింది, శిఖలేని బ్రాహ్మడు రక్తం పీల్చకూడదని ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పాడు, అది నిజమే, మన వాళ్ళల్లో నా పరుగు పోతుంది, అందుకని నక్క ఎత్తుకుపోయిందంటే నక్క కోసం వెతుకుతున్నావంటే, కాకంది నువ్వు మనిషి చాలా తెలివైన వాడు, నేను మోసం చేస్తాడంటే వీడికి అంత ఉందా, నేను వీడంతా చూస్తానంది పులి. అంటే ఇదేమంది కాకి, నువ్వు ఇదంతా వెతకద్దు, అవతల చెరువు పక్కన ఒక గొయ్యి ఉంది, దాని పక్కన ఒక బండ ఉంది, ఆ గోతులో ఉంటుంది నక్క, పిల్లల్ని పెట్టింది, పిల్లలతో పాటు అది అక్కడ ఉందని అది ఎక్కడో చూపించమన్నారు. సో ఫుల్ అడ్రస్ చెప్పేసింది. ఇప్పుడు బ్రాహ్మడు పులి కాకి 3 కలిసి అక్కడికి పోయాక ఏం చేశారు, పిలవమంటే బ్రాహ్మడు అన్నాడు, ఇప్పుడు నేను పిలిచాను అనుకో నా గొంతు గుర్తుపట్టి అది పోని పులి పిలిస్తే భయంతో రాదు, కాబట్టి ఇప్పుడు ఎవరు పిలవాలి, కాకిని పిలవమందామని కాకి దాని పిలువు నక్కని పిలవమంటే ఇదేం చేసింది, నక్క బాబా బయటికి రా, చుట్టాలు వచ్చారు నీకోసం కడుపు నిండా ఆహారం తెచ్చారు బయటికి రమ్మనేసరికి నక్క లోపల చిన్న కూతురికి జడేస్తుంది,
జడేసి ఇప్పుడు పిలక పట్టుకొచ్చింది కదా, ఆ పిలకని దాని జుట్లో పెట్టాలన్నమాట మా అబ్బాయికి. ఎంతమంది కూతుర్లు రవ్వ? సరదాగా చెప్పడానికి ఏముంది, 3 or 4 పిల్లలు ఉన్నాయి. చిన్న పిల్లకి జడేస్తోంది, జడేసి ఆ పిల్లకని అలంకరించాలి. అయితే ఏమైంది, నేను మా పిల్లకి జడేస్తున్నాను, ఇప్పుడు నేను రానంది అనేసరికల్లా ఇక వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది బ్రాహ్మడికి. సరే ఏం చేశాడు, నువ్వు మళ్ళీ ఇంకోసారి పిలువు అని చెప్పాడు. ఈ జడేస్తున్నాను అనగానే పిల్లకి అందులో పెడుతుంది బ్రాహ్మడికి అర్థమైంది. అందుకే ఈయన కోపం వచ్చిందనమాట. సరే మళ్ళీ పిలవమంటే కాకింది, మళ్ళీ పిలిచిందనమాట. నక్క బావ నీకోసం రుచికరమైన పదార్థాలు వచ్చినాయి. ఒకళ్ళు కాదు 2 చుట్టాలు వచ్చారు, పెద్దవాళ్ళు. ఒకళ్ళు అడవికి పెద్ద, ఒకరు ఊరికి పెద్ద. నువ్వే పెద్దవని, నీకు అడవికి పెద్దవాళ్ళ తర్వాత నువ్వే పెద్దవాడివని నిన్ను పిలవడానికి వచ్చారని మళ్ళీ కేకేసింది. కేకేసరికల్లా 1, 2 అనేసరికల్లా ఊరు పెద్ద అడవి పెద్ద అనగానే దీనికి డౌట్ వచ్చింది. అసలే జిత్తులు మారిది. గట్టిగా వాసన పీల్చి చూస్తే ముందు మనిషి వాసన, తర్వాత పులి వాసన 2 వచ్చినాయి. ఊరు నాయను ఇంకేముంది, ఈ పిల్లక కోసమే వచ్చి ఉంటారు వీళ్ళని. ఏం చెప్పింది, అయ్యా గట్టు మీద ఒకళ్ళని పుట్ట మీద ఒకళ్ళని కూర్చోమను, నేను వస్తానని. అయితే సరే బ్రాహ్మడు ఏం చేశాడు, చెట్టు ఎక్కాడు. అక్కడ చెట్టు ఉంది. ఈ పులి గట్టెక్కి కూర్చుంది, చెరువు గట్టెక్కి. ఎప్పటికీ నక్క రాలేదు. రాకపోయేసరికల్లా పులికి కోపం వచ్చేసింది. ఈ బ్రాహ్మణ్ అంటే నీకు పిలకక్కర్లా గిలకక్కర్లా, రా నువ్వు కిందకి అంటే, అలా కాదు నక్క ఉందో లేదో చూడు, నా పిలక దొరికాక నన్ను పీల్చేద్దు కానీ నీదే ఇష్టం. అక్కడి నుంచి ఏం చేసింది పులి, గబగబా ఈ కంట దగ్గరికి వెళ్ళి, ఒక గోతులో ఉంది కదా, ఈ నక్క ఏం చేసింది, ఇంత లోపల పిల్లల్ని తీసుకుని దానికి 2వ వైపు ఒక ఓపెనింగ్ ఉంది, ఆ పిల్లక అక్కడ పారేసి తన పిల్లల్ని వేసుకుని పారిపోయింది. పోనీలే. అక్కడి నుంచి సరే ఈ పులి ఏం చేసింది, పంజా పెట్టి బాగా గోతుని తవ్వింది. పులి కాకి 2 లోపలికి వెళ్ళినాయి ఆ గోతులోకి. బ్రాహ్మడు చెట్టు ఎక్కాడు, దిగిరాలి. దిక్కండా కూర్చుని ఉన్నాడు పైన. ఈ లోపలికి వెళ్ళేసరికల్లా ఏమైంది, వీళ్ళకి నక్కలేదు, దాని పిల్లలు లేవు, 2వ వైపు ద్వారం ఉంది, అటు వెళ్ళిపోయిందని తెలిసిపోయింది. అక్కడ ఇక్కడ చూస్తే ఆ బంగారు పిలక అక్కడే కనపడింది. అక్కడి నుంచి పిలక కనిపించింది, బంగారు పిలక అక్కడే కనపడింది. కనపడేసరికల్లా ఈ పులి కాకి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికల్లా పులి అంది, బ్రాహ్మడా ఇదిగోరా అని పిలక కిందకు వచ్చి పిలక తీసుకో, నువ్వు పిలక పెట్టుకున్నాక నేను నీ మెడగనారని కోరికి రక్తం తాగుతాను అనేసరికల్లా బ్రాహ్మడు అన్నాడు, అమ్మో అలా కాదు, నాకు భయం వేస్తుంది కిందకి రావటానికి, ముందు అసలు నా పిలక నాకు పెట్టాలి ఫస్ట్, తర్వాత నా కొత్త ఆలోచన రావచ్చు అనేసరికల్లా నేను ఎట్లా వచ్చి చెట్టు ఎక్కి పెడతాను, నువ్వు పిచ్చి వేషాలు అంటే చిరుతపులిని పిలుస్తాను, అదైతే చెట్టు ఎక్కి నిన్ను దింపేస్తుందని పెద్ద పులి బెదిరించింది. అక్కడి నుంచి కాకంది, సరేలే నేను ఉన్నా కదా నేను పెడతానండి. ఏం చేసింది, కాకి ముక్కును గడుచుకుని ఆ పిలకని పైకి తీసుకొచ్చి బ్రాహ్మడికి ఇచ్చింది. బ్రాహ్మడు అన్నాడు, నేను ప్రాణభయం, నాకు చెట్టేమో చిటారు కొమ్మకి ఎక్కేశాను, దిగటం ఎలాగో తెలీదు, చెట్టు కొమ్మని 2 చేతులతో కావటేసుకుని పట్టుకుని ఉన్నాడు, చెట్టు ఎక్కాక పట్టుకోవాలి కదా, అందుకని నా పిలక నువ్వే పెట్టమన్నాడు కాకిని. ఆ కాకి ఏం చేసింది, ఆ ముక్కుతోటి కాళ్ళతోటి పెట్టడానికి వెనక నెత్తి మీద చేరంగానే బ్రాహ్మడు ఏం చేశాడు, ఓ చెయ్యి వెనక్కి పెట్టి చటుక్కున ఆ కాకిని పట్టేసుకున్నాడు. పట్టుకుని తనకు పై పట్టేది ఒక తువ్వాలు ఉందిగా, తువ్వాల్లో చుట్టాడు ఒక చేతితోటి, చుట్టి కిందకి పడేస్తే పులంది, ఏమిటి అవేవో పడేస్తున్నావు అంటే, నీకు బాగా దాహంగా ఉంది కదా, ముందు నువ్వు ఈ కాకి రక్తం పీల్చి తాగేసి, ఆ తర్వాత నువ్వు ఇంకా మంచి జంతువుని ఏదైనా చూసుకుందు కానీ నన్ను వదిలిపెట్టేయమన్నాడు. అనేసరికల్లా ఒప్పుకోలేదు పులి. సచ్చినా నేను కాకి మాంసం తిన్నాను, అది ఇంత ఉంటుంది, దానికి రక్తం ఉండేది ఇంత, అది నాకు సరిపోదు, నువ్వు బయటికి రా, నువ్వు కిందకి దిగొస్తావా దిగిరావా, నువ్వు దిగిరాపోయినా నేను ఇక్కడే కూర్చుంటాను, సాయంకాలం దాకా చేసేవో చిరుతపుల్లని పిలుస్తా, 1 కాదు 2, 3 పిలుస్తా, నేను ఒకదాన్ని ఇంత నెత్తురు తాగడం కాదు, మొత్తం అందరం కలిసి నేను నెత్తురు పీల్చి తినేస్తాను నేను అనేసరిగా బ్రాహ్మడు వణిపోతున్నాడు. ఆంజనేయ స్తోత్రం చదివేసుకుంటాడు. మరి ఏం చేయాలి, ఏదో ఒకటి చదువుకోవాలి కదా. ఈ లోపల ఏమైంది, దూరం నుంచి శబ్దం అవుతుంది. ఈ బ్రాహ్మడు తలకాయ బాగా పైకెత్తి వంచి చూసేసరికల్లా జింకలు లేళ్ళు పరిగెత్తుకొస్తాయి. వచ్చేసరికి సరే ఏమన్నాడు, అబ్బో ఎన్ని జింకలు ఎన్ని లేళ్ళు అన్నాడు. అనేసరికి పులికి వెంటనే ఉత్సాహం వచ్చింది. జింకలు లేళ్ళు అనగానే ఎక్కడ అంటే అక్కడెక్కడో కనపడుతున్నాయి, చూడు ఎన్నున్నాయో చూడమంది. వీడు ఇంకా కొంచెం ఎగబాకి చూసి బోలెడన్ని లేళ్ల గుంపు ఎన్ని వస్తున్నాయో, బోలెడు ఒక్కొక్కటి బలిసి కండబట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి, నెత్తురు ప్రవహిస్తూ కనపడుతోంది వాటి పరుగులు. అనేసరికి పులికి ఉత్సాహం వచ్చింది. ఈ మనిషి గోల మధ్యాహ్నం నుంచి వీడు వెనకాల పడి చారెడు నెత్తురు కోసం చూస్తే వీడి తిండి ఎలా ఉంటుందో తెలియదు, అంటే వీడి మాంసం ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలీదు. పెద్దవాళ్ళంతా చెప్పుకుంటారు మంచి మాంసం కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది అని, ఏనాడు తిన్నది కాదు. లేడి మాంసం ఎలా ఉంటుందో మనకు తెలుసు, టేస్ట్ తెలుసు కదా, టేస్ట్ తెలుసు. ఓ పెద్దదాన్ని కొడితే శుభ్రంగా వారం రోజులకు సరిపడా ఫుడ్.
ఈ మనిషి ఏమిది బ్రాహ్మడు వీడు సన్నగా ఉన్నాడు, బాగా చూడు ఎటొస్తుందో చూడమని అడిగింది. అడిగేసరికల్లా బ్రాహ్మడు అన్నాడు, ఆ పక్కకు వస్తుంది, చెరువు వైపుకి వెళ్తుంది, నువ్వు ఇమీడియట్గా పరిగెత్తావా వెంటనే పట్టుకోగలుగుతావు ఒకదాన్ని అనగానే పూలు ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పూలెట్టు పరిగెత్తగానే బ్రాహ్మడు గబగబా దిగేసేసి తన కర్ర చేత్తో పుచ్చుకుని ఇక ఒకటే పరుగు బంగారు పిలక పెట్టింది కాకి, ఆ పిలకని జాగ్రత్తగా తీసి రొంటిని పెట్టుకున్నాడు. ఇక పిలక ఉండకూడదు మనకని చెప్పి పరిగెత్తుకుంటూ ఈ పులి ఒక లేడీని వేటాడి ఇటు తిరిగి వచ్చే లోపల ఈయన ఊరు దాటేశాడు, అడవి దాటుకుని వెళ్ళిపోయాడు అనమాట అవతలకి. ఈసారి వచ్చేటప్పుడు ఒక్కడనే రాకూడదు, ఎవరైనా తోడు తీసుకురావాలనుకుని బతుకు జీవుడా అని పారిపోయాడు. ఇప్పుడు పులి ఏమైంది, అది లేడీని తిన్న తర్వాత ఇంకా దానికి ఆకలేదు, దాహం లేదు, పైగా చీకటి పడిపోయింది. చీకటి పడుతుంది, మధ్యాహ్నం నుంచి ఈ కథ నడుస్తుంది కదా. చీకటి పడ్డాక అవి వేటకి గీటకి మనుషులు వెతుక్కుంటూ రావు, పోయి ఎక్కడైనా నీడ పట్టుకుని పోయి పడుకుంటాయి. తినేసింది హాయిగా ఒక లేడీని బెదదాన్ని పడుకుని నిద్రపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి, బంగారు పిలక బాగుంది అన్నిటికన్నా. ఇప్పుడు ఇది అట్రాక్టివ్ గా ఉంటుంది కొత్త పిల్లలకి. రైట్ అమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం తప్పకుండా చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే చేయ, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? పిల్లిపాలెం యువరాణి. పిల్లిపాలెం ఊరు పేరండి? చెప్పండి అమ్మగారు. పూర్వం ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు, భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి పడి చచ్చేది కాదు, మొగుడు పిల్ల ఎప్పుడు పోటాడుకునేవారు. వాడేదో కట్టెలు కొట్టుకొచ్చేవాడు, అదేదో అన్నం ఉండేది. ఓ పిల్లాడు పిల్లలు విసిగిపోయేవాళ్ళు వాళ్ళతోటి. అంతే కదా, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు చూడు, ఈ కథని వాళ్ళ జీవితానికి మనం దానికి అన్వయించుకుంటే, ఇలా అమ్మా నాన్న చెరో పక్కకి లేచక్కపోతే పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత కష్టమో పాపం కదా. ఈ కథ అదే. అయితే ఏమైంది, తెక్కొట్టుకునేవాళ్ళు, ఎటాకొట్ట కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం పోయాక పిల్లకి 10-12 ఏళ్ళు వచ్చినాయి, పిల్లాడికో 15 ఏళ్ళు వచ్చినాయి. ఇంతంత పిల్లలయ్యాక అసలు కొట్టుకోవచ్చా? ఎవరో ఒకళ్ళు రాజీ పడాలా, లేదా ఇద్దరూ రాజీ పడాలి. కొట్టుకుని ఆడన్నట్ట నీతో కాపురం చేసే బదులు అడవిలో కట్టలు కొట్టుకోవటం నయం అని వెళ్ళిపోయాట. ఉత్తరం వైపుకి ఆయన వెళ్ళిపోతే, నేను మాత్రం ఉంటానా, నేనేముంటాను, నీతో పాటు నేను పోతే నేను కూడా పోతానని పెళ్ళాన్ని దక్షిణం వైపుకి వెళ్ళిపోయింది. చెరో దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వీళ్ళకు పూరి గుడిసె, ఒక ఆవు, ఒక పిల్లి అంతే ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి భార్య, అన్న, తమ్ముడు, చెల్లి ఇద్దరు కూర్చొని చూశారు. భార్య భర్త చెరో పక్కకి పోయారు. అన్న, చెల్లి, పిల్లాడు ఇంట్లో ఉన్నారు. తెల్లారిన తర్వాత చూస్తే అమ్మా నాన్న వచ్చేలాగా లేరు. ఏదో ఇలాగా అన్నం వండుకుని తిన్నారు, కాయ కసురు కోసు తిన్నారు. 2 పూటలు 2 రోజులు 3 రోజులు ఆగారు. ఆగేసరికల్లా ఏమైంది, పిల్లాడు అన్నాడు, ఏమే చెల్లాయి, వాళ్ళు వచ్చేలాగా లేరు, నేను ఈ అడవిలో ఉండలేను, మనకు 2 ఉన్నాయి, ఒకటి ఆవు ఒకటి పిల్లి. ఆవుని నేను తీసుకుంటా, పిల్లి నువ్వు తీసుకో, నా దారిని నేను పోయి నా వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళతో ఉండను. వాడు ఇండిపెండెంట్ పిల్లాడు, వాళ్ళు వచ్చినా సరే ఉండను, ఆవును దోలుకుపోతా, ఎక్కడో చోట పాలు పెట్టుకుని అమ్ముకుని ఏదో అవుతా, నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు, నేను నిన్ను పోషించలేను. చెల్లెలకి ఇది అన్యాయం అని తోచింది. ఆవుతో పాలు వస్తాయి, పిల్లితో ఏమొస్తుంది. కానీ ఆ పిల్లి ఏం చేసింది, వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో గబుక్కుని ఈ చెల్లెల దగ్గరికి వచ్చి దాన్ని కాలుకేసి తన వీపుని రాస్తూ ముచ్చటగా ఆపేక్షగా చూసింది. చూసేసరికల్లా ఆ పిల్లి తనతో ప్రేమగా ఉందనిపించింది పిల్లకి. ఆవు దాని అది నుంచుంటుంది, పాలిస్తే ఇచ్చింది కాక, ఇది చక్క ప్రేమగా వచ్చి కూర్చుని ఆనుకుని తిరుగుతోంది. సరేనంది అంటమేంటి, చెల్లెలు మనసు మార్చుకుంటుందేమో నీ అన్నయ్య అంటే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెల్ఫిషో వాడు అంతే సెల్ఫిష్. చెల్లెలను వదిలిపెట్టేసి ఆవును దోలుకుని వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బీకమొహం వేసుకుని బయటకు వచ్చి నుంచుంది, చూస్తుంది అన్నయ్య వెళ్ళిపోవటం. వాళ్ళంతా వెళ్ళారు, మనం కూడా ఏ వైపుకైనా వెళ్ళిపోదామా అని మాట వినపడింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియలే. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లి లేదు, పిల్లి ప్లేస్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నువ్వు అటు ఇటు చూస్తుంది, నువ్వెవరివి అంది. పిల్ల చెప్పింది, నువ్వు అటు ఇటు చూడకు, నీ పిల్లినే నేను, మా నాన్న ఒక మంత్రగాడు, నన్ను ఈ అడవిలో పెట్టుకుని తిప్పుతూ ఉండేవాడు, నాకు రూపం మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు, నాకేమో ఎప్పుడూ మనుషులతో ఉండాలని ఉంటుంది. తర్వాత ఆ మధ్య ఏవో జడిబూటీల కోసం అంటే ఏమనాలి, మన మూలికల కోసం వెతుకుతూ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో తెలీదు, చాలా రోజులైంది. మరి నేను ఈ పిల్లిలాగా మారి తిరుగుతున్నాను, ఇక ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోగలను నేను. బాగుంది, సరదాగా ఉంటుంది నాకు, కాకపోతే నాకు మనుషులతో ఉండటం ఇష్టం,
మీ ఇంట్లో మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉండేసరికల్లా నేను నీ పక్కనే కూర్చోవటం పడుకోవటం నేర్చుకుని నేను నీ దగ్గరే ఉన్నాను, ఏం పర్వాలా, పద నేను నీకు తోడుంటాను, మన ఇద్దరం చక్కగా రాజ్యాలు చేసుకుందాం అని చెప్పి తనని సెలెక్ట్ చేసుకుని నాకు ఈ పిల్లొద్దు అని అనకుండా ఉన్నందుకు ఆ పిల్ల పట్ల, కట్టెలు కొట్టేవాడి కూతురు పట్ల ఈ పిల్లకు ఉన్న కృతజ్ఞత అనమాట. సరే ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి తోడు కావాలి కదా, పిల్ల ఒకతే నడిస్తే కష్టం, ఇద్దరు మనుషులు నడిస్తే జంతువులు కూడా దగ్గరికి రావు. వెళ్తుంటే ఏమంది, మనం ఓ పని చేద్దాం, ఇక నుంచి నువ్వు యువరాణిగా ఉండు కానీ నేను నీకు చెలికత్తెగా ఉంటా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చెప్పిందంటే, ఆ దూరంగా కోట కనపడుతుంది కదా, ఇక్కడ అన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయి, నువ్వు బట్టలన్నీ చింపేసుకుని కొన్ని విప్పేసి నామినల్ బట్టలతోటి ఈ పొదల్లో కూర్చో, నేను ఈ రాజుగారికి ఒక కబురు చెప్పొస్తా, అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ పిల్లని ఆ పైన ఉన్న లంగా ఓణి 12-13 ఏళ్ల పిల్ల కదా అది తీసేసి లోపల బట్టలతోటి ఆ పిల్లని ఆ పొదల్లో కూర్చోబెట్టింది. నేను వచ్చి పిలుస్తా అందా కదా భద్రంగా కూర్చో అని చెప్పింది. బయటికి వచ్చి ఏనుగులాగా మారిపోయి, పిల్ల మారిపోతుంది కదా, మంత్రగాడి కూతురు, కట్టెలు కొట్టేవాడి కూతురేమో పొదల్లో కూర్చుంది, మంత్రగాడి కూతురేమో ఏనుగులా మారిపోయి పడతొక్కేసింది ఆ చుట్టూతో వాతావరణం అంతా, నేలంతా తొక్కేసేసి మళ్ళీ పిల్లగా మారిపోయి ఆ రాజుగారి కోట దగ్గరికి నడుచుకుంటూ పోయింది. పోయి సైనికుడితో చెప్పింది, రాజుగారిని కలవాలి, మా యువరాణి మేము వాక్యాలకి ఎటో బయలుదేరితే దొంగలు దోచుకున్నారు, యువరాణి పొదల్లో కూర్చుంది, మాకు సహాయం కావాలి, అందుకోసం వచ్చాను, పిలిపాలెం యువరాణి గారి చెలికెత్తని అని చెప్పింది. సరే అక్కడి నుంచి ఏమిటో యువరాణి అంటోంది, అమ్మాయి ఎవరో చూడడానికి బాగుందని ఏం చేశారు వాళ్ళు, లోపల కబురు చేశారు. అంతఃపురానికి కబురు వెళ్ళింది, ఆడపిల్ల వచ్చింది కాబట్టి యువరాజు వచ్చాడు. ఏమిటి అంటే, పిలిపాలెం యువరాణి గారండి, మేమేమో ఎక్కడికో బయలుదేరేసరికి దొంగలు దోచుకున్నారు, చాలా అతి కష్టం మీద పారిపోయాం, మా జనం అంతా కకావికలై పారిపోయారు, ఎవరెటు పోయారో తెలీదు, నేను యువరాణి మిగిలిపోయాం, వాళ్ళు బట్టలు లాగేశారు, ఈ లోపల మేము వీరోచితంగా యుద్ధం చేసి తరిమేశాము, పిల్ల మాత్రం మా యువరాణి మాత్రం పొదల్లో ఉండిపోయింది, సహాయం చేయండి అంటే రాణింది, అయ్యో యువరాణిట ఆడపిల్ల అట ఎట్టా పొదల్లో ఉంటుంది, సరే కొన్ని బట్టలు తీసుకెళ్ళండి, రాజోచితమైన బట్టలు తీసుకెళ్ళండి, నువ్వు వెళ్ళి మాట్లాడిరా అని కొడుకునిచ్చి పంపించు. యువరాజు వచ్చి చూసి, అబ్బో ఇదేదో చాలా పెద్ద యుద్ధం జరిగింది, ఏనుగు తొక్కేసింది కదా, ఏనుగు తొక్కిడేటా ఉంటుంది, చాలా పెద్ద యుద్ధం జరిగింది, బోళంత పెద్ద యుద్ధం జరిగిందండి, మా వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా, మిగిలిన వాళ్ళు వాళ్ళని మోసుకుపోయారు అన్నది. సరే బట్టలు తీసుకెళ్ళి యువరాణి, ఈ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తానని బట్టలు పుచ్చుకుని ఆ పొదల లోపలికి వెళ్ళి అక్క అని కేకేసి బట్టలు వేసేసుకో అని చెప్పి మంచి బట్టలు తొడిగించింది. పిల్ల కొంచెం చూడ్డానికి బాగుంటుంది, 13 ఏళ్ల పిల్ల అంటే కొంచెం నైస్ ఉన్నబడిపోయింది అప్పటికే పిల్ల, బట్టలు వేసేసుకో, నువ్వెవరైనా అడిగితే పిల్లిపాలెం యువరాణినని చెప్పు. కట్టెలు కొట్టేవాడి కుదిరి భయం వేసినమ్మో, యువరాణిలాగా ఉండటం ఏమిటే నీ దుబ్బదేగా, నాకు తెలీదే అట్లా ఎట్లా ఉండాలంటే, ఏం పర్వాలా నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే, మా ఊళ్ళో అంతే అని చెప్పు, పిల్లిపాలెంలో అంతే అనాలి అని చెప్పింది. అంతే. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది. యువరాజు ఆశ్చర్యపడిపోయి, ఎంత బాగుంది అని, ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు అనగానే పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఎక్కడికి బయలుదేరారో ఏం చెప్తుంది, వెంటనే ఈ చెలికెత్తుందిగా మంత్రగాడి కూతురు, అది అందుకొని ఇప్పుడు ఏం అడగద్దండి, చాలా డిస్టర్బ్ అయిపోయింది యువరాణి, దిగులు పడిపోతుంది, అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఆవిడే మర్చిపోయింది, నేను మర్చిపోయాను, కొద్ది రోజులు స్థిమితపడినామండి, నేను నిదానంగా కనుక్కుంటాను, నేను చెప్తాను మీకు అన్నది. అనగానే ఈయన ఏం చేశాడు, ఓ పల్లకి తీసుకొచ్చారు, యువరాణిని అందులో కూర్చోబెట్టారు, మంత్రగాడి కూతురు చెలికెత్త కదా పక్కన నడుచుకుంటూ పోయింది. లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే కొంచెం ఈ అమ్మాయి పద్ధతులు కొన్ని వాళ్ళవి వింతగా ఉండేవి, మా ఊళ్ళో అంతే అనేది. ఈ అమ్మాయి నిజంగా సుకుమారి అవునా కాదా అనేవి తెలుసుకోవడం కోసం ఈ పిల్ల ఈ విధంగా దీనికి రకరకాల పరీక్షలు పెట్టారు వాళ్ళు. ఈ మంత్రగాడి కూతురు ఉంది కదా, అది ఈగలాగానో దోమలాగానో పిలికిలాగానో ఎలాగోలాగా చిలకలాగానో మారి యువరాణి చుట్టుపక్కలే ఉంటూ కాపాడి, ఇగో అది తినబోక, అది రాణులు తినేది కాదు అని చెప్తుంది అనమాట. ఒక స్వీట్లు చేశారు, అది ఇక్కడ అంటే కొంతమంది రాజులు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, ఆ పిల్ల అవి తినేది కాదు, ఇది చిలక రూపంలో కూర్చుని అది తినద్దు అని దీనికి వినపడేలాగా చెప్పేసేది. ఇంకా వస్తువు తినకుండా ఉండేది. యువరాణి లక్షణాలు కనపడుతున్నాయి. ఓసారి ఏం చేశారు, ఒక పూచిక పుల్లని పరుపు కింద పెట్టారు. మర్నాడు పొద్దున్నే రాణిగారు అడిగింది, అమ్మ రాత్రి నిద్ర బాగా పట్టిందంటే, ఏమోనండి మంచ కింద పరుపు కింద ఏదో రోకలి బండ ఉన్నట్టుంది, ఎంత గుచ్చుకుందో, ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూనే ఉన్నాను, రాత్రి అంతా నిద్రే పట్టలేదంటుంది. అమ్మో పిల్ల చాలా సుకుమారి, యువరాణులు అలా ఉంటారు. అట్లా మెల్లిగా ఫిక్స్ అయింది. కొంచెం అమ్మాయి నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుండేసరికి, మీ ఊరు ఎక్కడ అని పీడించడం మొదలుపెట్టారు. అడుగుతారు కదా,
అడిగేసరికి ఈ అమ్మాయేమో ఒకరోజు ఏడ్చింది ఆ పిల్ల మంత్రగాడి కూతురు దగ్గర. వస్తే ఇట్లా చేసావు, వీళ్ళేమో మీ ఊరు ఎక్కడ, మీ కోట ఎక్కడ, మీ కోట ఉందా పద మీ కోటకు అంటున్నారే, ఇప్పుడు ఎట్లాగే అంటే ఏం పర్వాలా మన కోట కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను. 2 రోజులు భద్రంగా ఉండు, అలవాటైంది కదా ఉండు, నేను చూసొస్తానని అది పోయింది అటు ఇటు. అది చిలకలాగా మారి అటు ఇటు వెతుక్కుంటూ వెళ్తే ఈ ఊరికి రాజుగారి కోటకి ఒక 5 ఆమడల దూరంలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. దాని చుట్టూ అన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి. ఈ కోటలో ఏంటంటే రాజులు ఎప్పుడో పోయారు, పాడుపడింది కోట, కొంచెం పాతబడింది, పాడు కాదు పాతబడిపోయింది. ఎవరూ లేకపోయేసరికల్లా ఆ కోటలో ఒక రాక్షసి దాన్ని ఆకట్టుకుని ఉంది. అదేంటంటే రాత్రిళ్ళు అక్కడ ఉంటుంది, పగళ్ళు ఉండదు. బయటికి వెళ్ళేటప్పుడు తలుపేసుకెళ్తుంది, తన తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెచ్చుకున్న పదార్థాలు పెట్టు తిని తెల్లవార్లు పగలల్లా పడుకుంటుంది. రాత్రి అయ్యేసరికి బయటకు వెళ్తుంది. 2 పూటలు అక్కడ కాపలా కాసి ఈ చిలక రూపంలో ఉన్న ఈ మన మంత్రగాడి కూతురు ఈ కథ అంతా తెలుసుకొని ఏం చేసింది, ఎప్పుడైతే ఈ రాక్షసి బయటికి వెళ్ళిందో అది లోపలికి పోయి ఆ గడి లోపల నుంచి వేసేసుకుంది. తెల్లవారుజాము అయ్యేసరికల్లా రాక్షసి ఆహారం తెచ్చుకుంటుంది, దానికి ఎండ పడదు. పగలు నిద్రపోపైనా ఈ లోపల ఉంటుంది, ఎండ రాకుండా చూసుకుని ఉంటుంది అనమాట. తలుపేసుకునేసరికల్లా ఈ రాక్షసి తెల్లవారిపోతుండగా 4:15 వచ్చింది, తలుపు తోస్తే రాల. తెల్లబోయింది రాక్షసి, ఇదేమిటి నేను బయట గడి పెట్టి వెళ్తే లోపల ఎవరు గడి పెట్టారు. అక్కడి నుంచి తలుపులు కొట్టింది, దబా దబా బాధింది. ఎవరంటే ఈ చిలక ఈ పిల్ల చెప్పింది మంత్రగాడి కూతురు, నేను చిట్టిగారని అంది. చిట్టిగారే, చిట్టిగారులు అంటే ఎంతంత ఉంటాయి. చిట్టిగారంటే వసే చిట్టిగారే నువ్వుటే ఎందుకే లోపలికి వెళ్ళావు, తలుపు ఎందుకు వేసావే, తీవే ఎండొచ్చేస్తుందే అని కేకేసింది. ఎండ రావడానికి ఏముంది లేదు, నా సంగతి వినవా, నా కథ విన్నాక తలుపు తీస్తా. సరే ఏమిటి కథ అంటే, నేనేమో మొదట పప్పుని, నేను గింజని, నన్ను దంచారు, చెరిగాక నానబెట్టారు, తర్వాత పొట్టు తీశారు, ఆ తర్వాత రుబ్బారు, రుబ్బి 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 అని చెప్తే సర్కల్ నువ్వు నీ రుబ్బుడు తగలయ్యా, ఆపవే కథ తలుపు తీయవేను. చీచి నా కథ డిస్టర్బ్ చేసావు, ఉండు అసలు నేను సంగతి చెప్పాలని మళ్ళీ స్టార్ట్ చేసింది. నేనేమో మొదటి గింజని, నన్నేమో దంచారు, నన్నేమో చెరిగారు, నన్నేమో ఆ తర్వాత నానబెట్టాక పొట్టు తీశాక రుబ్బి 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 అని చెప్పడం వల్ల రుబ్బడంలోనే ఉంది. వసే నీ కథ ఎప్పటికీ అవదేమిటే అనగా నన్ను డిస్టర్బ్ చేసావు, నేను మొదటి నుంచి చెప్తాను మళ్ళీ మొదలు. ఇక ఎన్నిసార్లు చెప్పిందో నేను మొదటి గింజని దగ్గర స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఏమైంది, ఓ పక్కన అదేమో ఎండాకాలం, శీతాకాలం అయితే సూర్యుడు నిదానంగా వస్తాడు, మంచి ఎండాకాలంలో ఏమవుతుంది రావడం వెలుగు వచ్చేస్తాం. సూర్యుడు రావడం మొదలెట్టేసరికి కేకలు పెట్టింది, అరిచింది, బతిమాలింది, భంగపడింది. ఏం చేసినా వసే చిట్టిగారే తలుపు తీవే, బంగారు పిల్లవు కదా నువ్వు, నీకు కనకపు సింహాసనం చేయిస్తానే, లోపల బోళ్ళని వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి అవన్నీ ఇస్తానే, తలుపు తీవే అని బతిమలాడి చచ్చిన ఆ కోట తలుపు మాత్రం తీయలేదు. ఇంతలో బాగా ఎండొచ్చి సూర్యుడు కనపడేసరికల్లా ఈ నుంచున్న రాకాసంతా ఇట్లా కరిగి ప్రవహించేసి ముద్దలా తయారైంది, బూడిదైపోయింది. అది ఎండ పడితే బతకదు. పూర్తిగా గొడవ బయట సందడంతా సమసిపోయాక అప్పుడు తలుపు తీసి చూస్తే ఇంకేముంది, మొత్తం పెద్ద బూడిద గుట్టుంది. ఇదేం చేసింది, లోపల నుంచి చెంబులతో బిందెలతో నీళ్లు తెచ్చి మొత్తం నీళ్ళన్నీ దిమ్మరించి ఆ బూడిదంతా తడిపేసేసి మట్టిలో కలిపేసేసి బార్లా తలుపు తీసి పెట్టింది కోటకి. అక్కడి నుంచి కోటలో అక్కడక్కడ ఉన్న రకరకాల గంటలు అవి ఇవి వెళ్లాడేసి ఉన్నాయి, లోపల బోల్డ్ అంత సంపద ఉంది. ముందున్న సంపదే కాకుండా ఈ రాకాసి ఏర్పరిచి పెట్టిన సంపద కూడా బోల్డ్ అంత ఉంది. అంటే అది బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా దానికి ఆనుకుని, దాంట్లోకి ఎవ్వరూ రావటం లేదు రాక్షసు వల్ల. రాకాసి భయం ఉంటుంది కదా, అందరికీ పోయి చెప్పొచ్చింది. ఈ పిలిపాలెం అని కోటకు పేరు పెట్టాం, పిలిపాలెం యువరాణి గారు పెళ్లి చేసుకోబోతోంది, మీరంతా తలా ఒక పని చేసి కోటంతా శుభ్రం చేయండి, మీ యువరాణి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఊళ్ళో అందరికీ చెప్పింది. గంటలు మోగుతున్నాయి కాదు, లోపల ఒక గుడి కూడా ఉంది, ఆ గుడి తలుపు తీసి ఆ గుడిలో గంటలు కూడా కొట్టింది. అక్కడి నుంచి ఊళ్ళో జనం అంతా వచ్చిపడి మొత్తం కోటంతా శుభ్రం చేస్తారు. యువరాణి వస్తుంది, ఆ వారసులు ఎవరో ఉన్నారు, వారసురాలు వస్తుంది, అందుకని అంతా శుభ్రం చేశారు, ఎక్కడొక్కడ సరి చేశారు. ఈ అమ్మాయి కొంచెం దగ్గరుండి అది పని చేయించింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నగలు నాణ్యాలు ఉన్నవన్నీ, ఇవన్నీ మీ యువరాణి సంపద, మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి వాడి చేతులు పెట్టింది. అక్కడి నుంచి చిలకలాగా మారి ఎగురుకుంటూ వచ్చేసేసి మంత్రగాడికి, అది మన కొట్టలు కొట్టేవాడి కూతురు చెప్పింది, నువ్వు పిలిపాలెం యువరాణివి,
నీకు పిల్లిపాలెం కోట కూడా సిద్ధమైంది, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. మీ ఇల్లు ఎక్కడ అంటే తీసుకెళ్ళి చూపిద్దాం, పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటూ కానీ అన్నది. ఇంతలో రాజకుమారుడి పిల్లని చేసుకుంటానన్నాడు. ఈ అమ్మాయికి తెలుసు రాజకుమారుడు ఎంతసేపు వచ్చి చూస్తూ ఉండేవాడు. అబ్బాయిలు చూసే చూపులు ఆడపిల్లలకు తెలియకుండా ఉండవు. చేసుకుంటానంటే రాజుగా రాణిగా రాజు రాణి అన్నారు. ఒరే పెళ్ళైతే మనకు దొరికింది, బాగుంది, చెలికత్తుంది, వాళ్ళ ఇల్లు వాకిలి ఊరు వాడు మనకేమీ తెలియదురా అంటే, ఈ పెళ్ళబోయి ఏం చెప్పిందంటే, ఎందుకు తెలియదండి, ఇక్కడికి 5 ఆమడ్ల దూరంలో ఉంది, మేము షాకు గురై మర్చిపోయాము, ఇప్పుడు గుర్తొచ్చింది. గుర్తొచ్చింది, మా దారి మా రోడ్ అంతా బాగున్నాయి, కావాలంటే ఎవరైనా పంపించండి, మీ చిన్న అబ్బాయిని పంపండి, తీసుకెళ్ళి చూపిస్తానని రాజుగారి చిన్న కొడుకుని వెంటేసుకుని తీసుకెళ్ళి చూపించింది. కోటలో మరమ్మతులు జరుగుతున్నాయి, పెళ్లికి సిద్ధమవుతుంది, కొంత మటుకు శుభ్రపడిపోయింది, చక్కగా ముత్యాల తోరణాలు, లోపల పెద్ద గుడి. ఇన్ని చూసేసరికల్లా రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. ఓ ఇదంతా మీ యువరానిదేనంటే, కావాలంటే నాది కూడాను, మేమిద్దరమే దీనికి వారసులమని చెప్పి చెప్పేసరికల్లా వాడి ఇంటికి పోయి, అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటాను నేను, వాళ్ళది పెద్ద కోట అని చెప్పంగానే రాణిగారు సంతోషించి, పెద్దమ్మాయినే మంత్రగాడి కాదు కట్టెలు కొట్టేవాడి కూతురునేమో పెద్ద కొడుకి, మంత్రగాడి కూతురునేమో చిన్న కొడుకి పెళ్లి చేసి ఈ పిల్లిపాలెం యువరాణిని ఆవిడ చెలికత్తని పిల్లిపాలెనికి పంపించారు. చక్కగా కోటను సొంతం చేసుకుని హాయిగా ఉన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ కథకి అనువాదం నేను అనుకోవటం. ఒక అబ్బాయికి పిల్లి దొరుకుతుంది, ఆ అబ్బాయితో పిల్లి ఏం చేసింది, క్యాట్ ఇన్ పుస్సీ ఇన్ బూట్సో ఏదో కథ ఇలా రాశారనమాట. ఇంచుమించు 69 ఆ ప్రాంతంలో రాయబడిన కథ. ఓకే, టైటిల్ చాలా బాగుంది. ముందు పిల్లిపాలెం యువరాణి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలు అసలు ఎంత బాగుంటున్నాయోనండి. నేను వింటాను కదా ఆల్రెడీ మీతో చేసేటప్పుడు, మళ్ళీ వీడియో రిలీజ్ అయ్యాక మళ్ళీ వింటా, గుర్తొచ్చినప్పుడల్లా వింటూనే ఉంటా. ఎందుకంటే నాకు అన్ని స్టోరీస్ కన్నా చందమామ ఎందుకు కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. పాత కథలు ఇంకా బాగుంటాయి, పురాతన గాథలు తీసుకుంటే ఇంకా బాగుంటాయి. మనం 40, 50, 60s లో కథలు చాలా లైవ్లీగా, అంటే అప్పటికి జీవితాన్ని అద్దం పట్టేలాంటి కథలు అనమాట. మన అమ్మమ్మ గారింట్లో కథల్లాగా అనిపిస్తాయి. అవును, ఒక కథ చెప్దాం తప్పకుండా. 16 అణాల స్నేహం. ఓ 16 అణాల తెలుగు అమ్మాయిని విన్నాం, స్నేహాలు కూడా అదే. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు $100 క్వశ్చన్ అంటుంటాం కదా, తెలుగులో అయితే తెలుగు మాటలైతే 16 అణాలు. 16 అణాలు అంటే రూపాయి. ఓకే, 16 అణాలు అంటే 1 రూపీ. పాత రోజుల్లో అణాలు, కానీలు, అర్ధనాలు, దమ్మిడీలు, బేడలు అవి వాడుకునేవాళ్ళు కదా, అప్పటి కాయిన్స్ అవే కదా. ఇప్పుడు మనం పెద్ద అంకెల్లోకి వచ్చేసాం. అవునండి. చారానా అంటే పావలా, ఇలాగే వెళ్తుంది. 8 అణా, 12 అణా, ఆ తర్వాత ఇది 16 అణా అంటే 16 అణాలు. ఒక ఊళ్ళోనట ఒక అమ్మాయి, ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి మంచినీళ్ళు తెచ్చుకుంటుందట చెరువు నుంచి. ఆ పిల్లని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే ఒక కుర్రాడు ఎదురుపడి నీ పేరేమిటమ్మాయి అని అడిగేసరికి ఈ పిల్ల తెల్లబోయింది. అమలండి అంది. అమ్మాయి పేరు అమలండి. అంటే మీ ఇల్లు ఎక్కడ, మీ అమ్మాయి నాన్నగారు ఏం చేస్తారని అడిగాడు. మీకు ఎందుకండి అని, ఊరికే అని అడిగితే సరే ఈ అమ్మాయి ఫలానా వచ్చేటప్పుడు బావి పక్కన ఉన్న ఇల్లు మా ఇల్లునండి, మా నాన్న పేరు వెంకటరామయ్య, వ్యవసాయం ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ కుర్రాడి పేరు సుదర్శనం. ఆ ఊళ్ళో ఒక పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. ఓకే, అయితే ఆ కుర్రాడికి ఆ పెళ్లి చూపుల్లో వచ్చిన అమ్మాయి నచ్చలేదు. ఏ పిల్లని చూశాడో ఆ పిల్ల నచ్చల. అయితే అతను బయటకు వచ్చేసి ఈ చెరువు గట్టును కూర్చున్నాడు. ఒక పిల్ల రావటం, దాన్ని చక్కగా బాగుంది, మంచినీళ్ళు ముంచుకుంది, ఎవరో కనపడిన వాళ్ళని 2 మాటలు మంచిగా పలకరించింది, మాట తీరు అది బాగుంది, ప్లెయిన్ గా ఉంది, పిల్ల అణకువగా ఉన్నట్టు తోచింది. ఈ పిల్లని చేసుకుందాం అనుకున్నాడు. అందుకని మీ ఇల్లు ఎక్కడ, మీ నాన్నగారి పేరేమిటని అడిగాడు. ఇంటికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఈ పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఒక వారం 5-6 రోజులు గడిచిన తర్వాత వీళ్ళ ఇంటికి ఒక పెళ్లిళ్ళ పేరయ్య వచ్చాడు. ఫలానా పక్క ఊళ్ళో ఒక మూతుబరి రైతు, వాళ్ళకు ఒక పిల్లాడు ఉన్నాడు, మీ అమ్మాయిని చెరువు గట్టు మీద చూసేట, మీ పిల్లని చేసుకుంటామన్నారని అడిగారు. అడిగితే వాళ్ళు మూతుబర్లు, బాగా పెద్దవాళ్ళు. ఈ పిల్లకి సవితల్లు ఉంది, అమలకి. నాన్నకి సంబంధం బాగానే ఉంది అని సవితల్లి ఒళ్ళు మండిపోయింది, ఇంత మంచి సంబంధం రావటమా దీనికని. ఆవిడ వద్దని శత విధాల ప్రయత్నం చేసినప్పటికీ తండ్రి మాత్రం పిల్ల వినయం కలిగిన పిల్ల, అందంగా ఉంది పిల్ల, చక్కగా ఉంది చూడడానికి, కళైన పిల్ల, అందగత్తని చెప్పడానికి వీల్లేదు. సరే సంబంధం వాళ్ళంతటి వాళ్ళు వెతుకుంటూ వచ్చారు కాబట్టి పక్కింటి వాళ్ళు, ఆ పెళ్లిళ్ళ పేరయ్య అందరూ కలిసి ఈ పిల్లని ఇవ్వాల్సిందేనని ఒప్పించారు, పెళ్లి చేసేసేయమని. సరే ఏమైంది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఈ పిల్ల ఏం చేసింది, ఈ అమ్మాయికి చదువు రాదు. ఓకే, అప్పట్లో చదువుకు అసలు ప్రాముఖ్యతే లేదు, ప్రాధాన్యతే లేదు. దాని చదువు రాపోయినా పర్వాలేదు,
ఎవరైనా చదువుకున్నారంటే పెద్ద గొప్పగా పెద్ద బాల శిక్ష చదివింది మా అమ్మాయి అని చెప్తే అప్పుడు దానికి బిఏనో ఎంఏనో ఉన్నట్టు అనమాట. పెద్ద బాల శిక్షకి పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకి చాలా వచ్చు. ఈసారి ఎప్పుడైనా ఆ విషయం గురించి చెప్దాం, పెద్ద బాల శిక్ష సంగతి. సరే ఈ పిల్లని చేసుకున్నాడు కదా, అత్తారింటికి తీసుకుపోయారు. పెద్ద ఇల్లు. అంతకుముందు ఈ పిన్నిగారింట్లో వాళ్ళ అమ్మ ఇంట్లో అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి గొడ్ల దగ్గర పనిచేసేది, ఇల్లు వాకిళ్ళు జిమ్మేది, అది వంట చేసేది, మంచినీళ్ళు తెచ్చేది, ఎంత పని చేసేదో. ఇక్కడికి వచ్చేసరికల్లా గొడ్డు గోదా బాగా ఉన్నాయి, పనివాళ్ళు పాలేళ్ళు ఉన్నారు. అమ్మాయి పెద్దగా పని చేయక్కర్లా, కులాసాగా ఉండొచ్చు. కానీ అమ్మాయికి ఒక 3-4 రోజులుగా పిల్లకి ఏం అర్థమైందంటే మామగారికి తన మొహం గిట్టట్లేదని అర్థమైంది. పెళ్లి చేసుకున్నప్పుడు బాగా ఏదో ఉన్నారు సుమారుగా, ఆయన అంత స్నేహంగా ఏం లేడు. ఇప్పట్లో లాగా నాన్నలు పిల్లలు కలగలుపుగా మాట్లాడుకోవటాలు అవి పాతకాలంలో ఉండేవాళ్ళు కాదు. నాన్నలు గంభీరంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పైగా వ్యవసాయాలు అవి ఉంటే ఇప్పుడు బిజీగా ఉంటారు. ఈ అమ్మాయికి ఒక 4-5 రోజులకు అర్థమైంది మామగారు తన పట్ల సుముఖంగా లేడని, అసలు తన పెళ్ళే ఆయనకి ఇష్టం లేదని. అయితే ఏంటంటే ఆయన స్నేహితుడు కూతురుని చూడడానికి ఈ సుదర్శనం ఆ ఊరు వెళ్ళాడు. ఓహో. వెళ్తే ఆ వెళ్ళిన పిల్ల కొంచెం పొగరుగా ఉంది. ఆ అమ్మాయికి అనుకో వినయం లేవని కుర్రాడు ఫీల్ అయ్యాడు. బోల్ డబ్బు ఉంది, ఒకతే పిల్ల, నా స్నేహితుడు కూతురు, కొడుకొద్దన్నాడని ఆయన కోపం. ఈ పేద పిల్లని తెచ్చుకున్నాడు అని చెప్పి కోపం ఆయనకి. కాకపోతే ఆ అబ్బాయి అమ్మని ఒప్పించాడు. వాళ్ళ అమ్మ కూడా అనుకుగా ఉండే పిల్ల కావాలి, అందుకని తల్లి బోటేసింది. వాళ్ళకి ఒకడే పిల్లాడు, దాంతో పెళ్లి కొప్పుకున్నారు. సరే ఏమైంది, కొన్ని రోజులు ఒక 10 రోజులు గడిచాక అమ్మాయి ఏం చేస్తుంటే, ఏమంటే నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఈ ఊళ్ళోనే ఉంటాడు, ఆ ఊరి పేరు అమలాపురం. మరి అడ్రస్ అది ఆయన ఎప్పుడో కాగితం రాసి పంపించాడు, నా దగ్గర ఉంది, ఆ కాగితం చూపిస్తాను, ఒకసారి ఆయన చూడాలండి, చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పింది భర్తకి. సరే ఆ కాగితం పట్టుకురా, నీకు స్నేహితుడు ఏమిటో, నువ్వు చదువుకోలేదు కదా, ఎక్కడి నుంచి స్నేహితుడు అంటే 10 ఏళ్ల క్రితం లేదా 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్ళు అప్పటికి 10, ఆ పిల్లకి 10 సంవత్సరాల వయసు, ఆ అమలకి 8 ఏళ్ల నాడట. వాళ్ళ పింతల్లి అంటే సవితల్లి ఉంది కదా, ఆవిడ వాళ్ళ తమ్ముడు పెళ్లికి వెళ్తూ తన పిల్లల్ని తీసుకెళ్లిపోతూ ఈ అమలని ఇంట్లో అట్టు పెట్టి వెళ్ళింది. ఇంట్లో అట్టు పెట్టేసింది, బయట గడి పెట్టింది, బయట తాళం పెట్టేసి నువ్వు ఇంట్లో ఉండు, వెనక వైపు నుంచి ఏదైనా సరుకులు తెచ్చుకో అని చెప్పి 20 అణాలు అమ్మాయి చేతిలో పెట్టింది. 15 రోజుల పాటు మేము రాం, ఈ 20 అణాలు ఖర్చుకు వాడుకో అని చెప్పింది. అని చెప్పి వెళ్ళింది. కొన్ని బియ్యము అవి ఏవో తెచ్చింది, ఇంకా కూర నార నెయ్యి పాలు ఏమైనా తెచ్చుకోవాలి కదా. ఈ 20 అణాలు పెట్టుకుని పిల్ల ఒక 2 రోజులు గడిచిందట. ఒక ఆయన ఎవరు ఇదేం చేసింది, తాళం వేసేసింది పిన్ని, బయట రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు, మీ పిల్ల రోడ్డు మీద తిరిగిందంటే వచ్చాక తంతుంది, అందుకని ఆ కిటికీ దగ్గర కూర్చుని బయట నడిచే వాళ్ళని చూస్తుందట. చూస్తుంటే ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి, చక్కగా పంచాయతీ కట్టుకున్నాడు, పెద్దవాడు, చూడ్డానికి మనిషి బాగానే ఉన్నాడు. ఆయన ఈ పక్కనున్న అంతర్వేది తీర్థానికి వెళ్ళాడు, చాలా దూరమే. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆయన సంచి పోయింది, రూపాయి లేదు ఆయన దగ్గర, బండికి బాళ్ళకి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆహారం తినలేదు. ఎవరైనా సహాయం చేయండి, అమలాపురం మా ఊరు వెళ్ళగానే, అమలాపురం అని చెప్పలేదు, మా ఊరు వెళ్ళగానే నేను డబ్బులు పంపిస్తానని అందరినీ అడుగుతున్నాడు. అడుగుతూ ఆయన ఏం చేశాడు, అటు ఇటు తిరుగుతూ వచ్చి వీళ్ళ అరుగు మీద కూర్చున్నట్టు. కూర్చునేసరికల్లా ఏమండి మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది కిటికీలోంచి. అడిగేసరికల్లా తాగుతానమ్మా అన్నాడు. అయితే బయట గడి పెట్టుంది, తాళం పెట్టుంది కదా, తాళం చూరులో ఉంది, అది తీయండి అంది. ఇదేమిటమ్మా తాళం వేసి నిన్ను లోపల పెట్టారంటే మా పిన్ని ఇలా చేసిందని చెప్పింది. తాళం తీశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, తాళం దించుకుని ఆయన లోపలికి వచ్చాక అసలు మంచినీళ్ళు ఇచ్చింది. పొద్దున్న అన్నం వండుకుని, ఏమిటి 2 పూట్లకి ఓ పూటే అన్నం వండుకోమనేది వాళ్ళ పిన్ని. పొద్దున అన్నం వండుకుని, పొద్దున కూర వండుకొని, పొద్దుటి వాటితోటి రాత్రికి తినాలి. ఏం చేసింది, ఆయనకి అన్నం తింటారండి, కొద్దిగా అన్నం ఉంది, పొద్దున్న వండుకున్నది నేనంటే 10 ఏళ్ల పిల్ల తినే అన్నం ఎంత ఉంటుంది, అది మిగిల్చుకున్న అన్నం ఎంత ఉంటుంది. సరే పొద్దున పెట్టుకుని చారు పోసి కాస్త మజ్జిగ చేసి పొద్దున అన్నం వార్చుకుంది, ఆ గంజిలో మజ్జిగ పోసి ఆయనకి అది గంజి తాగడానికి ఇచ్చింది. అక్కడి నుంచి పక్కంటి పిన్ని ఆ అమ్మాయికి 2 అరటిపళ్ళు ఇచ్చింది. అరటిపళ్ళు కూడా ఆయన చేతికి ఇచ్చి, ఏమంటే మీరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసరికల్లా ఎన్ని ఇచ్చింది అమ్మాయి, 20 అణాలు ఇచ్చింది కదా పిన్ని, 4 అణాలు ఖర్చు అయినాయి, 16 అణాలు ఉన్నాయి ఈ పిల్ల దగ్గర. 16 అణాలు ఎత్తి ఆయన చేతిలో పెట్టింది. మీ బండి కట్టించుకుని మీ ఊరు వెళ్ళిపోండి, నాకు తర్వాత పంపిద్దురు కానీ మీరు ఊరు వెళ్ళాక పంపిస్తానంటున్నారు కదా అంటే, ఆయన పిల్లని చాలా మెచ్చుకున్నమ్మా, చిన్న పిల్లవి, 10 ఏళ్ల పిల్లవైనా నీకు ఇంత జ్ఞానం ఉంది, ఊళ్ళో ఇంతమందిని అడిగాను, ఒకళ్ళు మంచినీళ్ళు తాగుతావా నాయన అని కూడా అడగలేదు, నువ్వు చాలా బంగారు తల్లివని పిల్లని మెచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఏమైంది, ఆ డబ్బులు పుచ్చుకుని, అమ్మ మరి నీకు బియ్యానికి ఉంటే రేపటికి బియ్యానికి ఉన్నాయండి, పర్వాలేదు నేను పక్కింటి మామ దగ్గర తెచ్చుకుంటానని చెప్పింది.
ఈయన వెళ్ళాక చీకటి పడిపోయింది. ఆయన వెళ్ళేసరికి మళ్ళీ కాసిన బియ్యం వండుకుని తిన్నది. బియ్యం ఉన్నాయి ఇంట్లో. సరే ఈయన వెళ్ళిపోయిన ఆయన ఒక 3వ రోజున ఒక పాలేరు పనివాడు వచ్చి 100 రూపాయలు ఒక పట్టు లంగా పట్టుకొచ్చి ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన వెళ్ళేటప్పుడు కాగితం మీద రాసి ఇచ్చాడు తన ఊరు పేరు. మీదేం ఊరు అంటే నీ పేరే అమలాపురం అని చెప్పాడు. అని చెప్పి ఈయన ఆయనతో నాకు అప్పుడు స్నేహం కుదిరింది. చాలా సంవత్సరాలు అయింది, నేను చూడలేదు. కానీ ఆయన మా ఊరు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రమ్మని నాకు పదే పదే చెప్పిళ్ళాడు. ఈ ఊళ్ళోనే కాపురానికి వచ్చాను కదా, ఒకసారి ఆ పెద్ద ఆయన్ని చూస్తాను అని అడిగిందట. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు నాతో బాగా మాట్లాడలేదు, ఏదో అంటి ముట్టినట్టు ఉండేవాళ్ళు. మా పిన్ని నన్ను బాగా చూడలేదు, ఆయన చాలా ప్రేమగా మాట్లాడాడని ఈ అమ్మాయి చెప్పింది. సరే కాగితం పట్టుకురమ్మన్నాడు. పెట్టెలో నుంచి ఆ కాగితం ఎప్పుడుదో 8 ఏళ్ల నాడు రాసిన కాగితం పుసుకొని వచ్చింది. ఆ కాగితం చూడగానే ఈ అబ్బాయికి నవ్వొచ్చింది. ఈ కాగితం ఎవరో తెలుసా, మీ మామగారే ఇందులో ఉన్న పేరు అని చెప్పాడు. వీళ్ళ ఇంటి అడ్రస్సే ఉంది అందులో. దాంతో ఆ అమ్మాయి తెల్లపోయి నేను గుర్తుపట్టలేదండి. 8 ఏళ్ల నాడు పిల్ల, 10 ఏళ్ల పిల్ల, 18 ఏళ్ల వయసు వచ్చాక గుర్తుపట్టద్దు. ఆయన ఆ పిల్లని గుర్తుపట్టలేదు. పైగా పెళ్లికి మాటలకి దీనికి ఆయన ఆ ఇంటికి రాలా, వాళ్ళ దగ్గరికి రాలా. అంతా పెళ్లిళ్ళు పేరయ్యే మాట్లాడాడు, ఎక్కడో పెళ్లి చేశారు. ఆ ఊరొచ్చి ఆ ఇంట్లో గనక వస్తే ఏమైనా గుర్తుపట్టేవాడేమో, అయినా గుర్తుపట్టలేదు. దాంతో ఈయన ఈ కుర్రాడు వెళ్ళి వాళ్ళ నాన్నకి, నాన్న ఈ కాగితం నీ చేతి రాతే ఎవరికి రాసి ఇచ్చావో గుర్తుపట్టమని ఆ చేతిలో పెట్టాడు. చేతిలో పెడితే ఆయన కాగితం చూడగా నాకెందుకు గుర్తులేదు, నేను వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను, 10 ఏళ్ల పిల్ల నాకు అన్నం పెట్టింది, 16 అణాలు ఇచ్చింది నేను ఈ ఊరు రావడానికి అన్నట్ట. నాన్న నీ 16 అణాల ఫ్రెండ్ ఎవరో కాదు, నీ కోడలేనే నా పిల్లని తీసుకొచ్చి చూపించాను. ఇప్పుడు బాగా క్లియర్ గా చూస్తే ఆయనకి కొద్దిగా చిన్నపిల్ల మొహం కనపడింది అనమాట. ఆయన చాలా సంతోషించి భగవంతుడు ఇట్లా చేశాడు, నా 16 అణాల రుణము ఇప్పుడు ఆయన సంపాదించిందంతా కోడల చేతికే కదా వస్తుంది. స్నేహితుడు కూతురుని చేసుకోలేదని నేను కోపంగా ఉన్నాను, కానీ నువ్వు నా స్నేహితురాలనే నా ఇంటికి తెచ్చావని ఆయన సంతోషించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎక్సలెంట్ ఉంది రమ్మ గారి స్టోరీ. చిన్న కథ కానీ బాగుంటుంది, చాలా బాగుంది. నేను మొదట్లో చదివిన చందమామలో అనమాట. నా 7th year 2nd class నేను. అప్పటిది చాలా బాగుందండి. పిల్లలకి చెప్తాను కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. తప్పకుండా చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.